వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. சனாதனம் அப்படிங்கிறது இட்ஸ் எ வே ஆஃப் லைஃப். எப்படி நம்ம நடந்துக்கிறோம், வாழ்க்கையில் எப்படி இருக்கணும் அப்படிங்கிறது. தப்பு தண்டை பண்ணக்கூடாது, திருடாத, இன்னொருத்தனு பொருளுக்கு ஆசைப்படாத அப்படிங்கிறது கூட சனாதன தர்மத்தில் ஒண்ணு. ஓகே, வயசா நம்மள எவ்வளோ நம்ம குழந்தைகளா இருக்கும்போது தாய் தகப்ப எவ்வளவு அழகா நம்மளை பார்த்துக்கிட்டாங்க. ஸோ வயசான காலத்துல அவங்கள நம்ம அப்படியே பார்த்துக்கணும், கடவுள் மாதிரி பார்த்துக்கணும் அப்படிங்கிறது கூட சனாதன தர்மம் சொல்லுது. ஸோ இந்த சனாதன தர்மம் இருக்கக்கூடாதுன்னா அவங்க அப்பா அம்மாவை வெளியே துரத்துடணும். முடியுமா? இட் இஸ் நாட் சனாதன தர்மங்கிறது இட்ஸ் நாட் ஒரு ரிலிஜன் கிடையாது, இட்ஸ் அ வே ஆஃப் லைஃப். ஸோ அது எல்லாரும் புரிஞ்சுக்கிட்டா, எனக்கு தெரிஞ்ச அளவுக்கு நான் சொல்லிட்டு இருக்கேன், எல்லாரும் அது புரிஞ்சுக்கிட்டா நல்லா இருக்கும். ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు చూడు సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడుతుంటాడు. వైరస్తో డెంగ్యూలతో పోలుస్తూ ఉంటాడు. ఇక సనాతన హైందవ ధర్మాన్ని నిర్మూలించడానికే కంకణం కట్టుకోవాలి అన్నట్టుగా చెప్తుంటాడు. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్కి హీరో అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాదు, గూబ గుయ్యం అనేలాగా చెప్పిండేరా, నువ్వు తల్లిదండ్రుల్ని పూజించకుండా ఉండగలుగుతావా? మరి తల్లిదండ్రుల్ని తలుచుకోకుండా ఉండగలుగుతావా? తల్లిదండ్రులను తలుచుకోకుండా ఎలా అయితే ఉండలేవో సనాతన హైందవ ధర్మం లేకుండా కూడా అలా ఉండలేవు. సనాతన హైందవ ధర్మం అంటే ఏదో మతం కాదు పిచ్చి. సనాతన హైందవ ధర్మం అంటే ఒక మనిషి మనుగడ, ఒక మనిషి జీవన విధానం. ఒక మనిషి జీవితంలో నుంచి తల్లిదండ్రులను ఎలాగైతే తీసివేయలేమో సనాతన హైందవ ధర్మాన్ని కూడా అలానే తీసివేయలేము. అలా తీసేయాలి అనుకుంటే మీ మూర్ఖత్వం. సనాతన ధర్మం జోలికొస్తే ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో కూడా మీరు చూశారు. హీరో అర్జున్ గారి మాటలకు నిజంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు. నిజంగా కూడా సనాతన హైందవ ధర్మం మతమే కాదు, మనిషి మనుగడ. మనిషి మనిషిలాగా ఎలా బ్రతకాలి, మనిషికి జంతువుకు ఉన్న తేడా ఏంటి, మనిషి మహోన్నత వ్యక్తిగా మారాలి అంటే ఏ దారిలో వెళ్ళాలి, ఏది మంచి ఏది చెడు, మన జీవితంలో అమ్మ నాన్న మన కుటుంబం ఎలా భాగమో సనాతన హైందవ ధర్మం కూడా అలానే భాగం. అసలు సనాతన హైందవ ధర్మం అనేదే లేకుంటే తల్లి తండ్రి తాతయ్య అమ్మమ్మ ఇలాంటి సంబంధ బాంధవ్యాల విలువలు కూడా ఉండేవి కాదు. అలాంటి విలువలను ఇవాళటికి రేపటి తరానికి ముందు తరానికి అందించి అదే మార్గంలో నడిపిస్తున్న గొప్ప ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈరోజు ఒక హీరో సనాతన హైందవ ధర్మానికి అండగా నిలబడటమే కాదు, సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచే వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆనందాన్ని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత అందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది, శాలరీస్ రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.